వెల్కమ్ టు మెగా 9 బాక్స్ ఆఫీస్. సంక్రాంతికి సినిమాలు రిలీజ్ చేయడానికి ఫిల్మ్ మేకర్స్ ఇప్పటి నుంచే సినిమాలు రెడీ చేస్తున్నారు. చిరంజీవి, వెంకటేష్, రవితేజ, ఎన్టీఆర్, నవీన్ పోలిశెట్టి సినిమాలు సంక్రాంతికి వచ్చేందుకు రెడీ అవుతున్నాయని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు సంక్రాంతికి నాగార్జున, అఖిల్ కూడా సినిమా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. నాగార్జున, అఖిల్ ఇద్దరు సంక్రాంతికి వస్తారా, ఇద్దరిలో ఒకరే సంక్రాంతికి వస్తారా అనేది ఆసక్తిగా మారింది. ఇంతకీ నాగ్, అఖిల్ సినిమాల అప్డేట్ ఏంటి? నాగార్జున ప్రస్తుతం కూలీ, కుబేరా చిత్రాల్లో బిజీగా ఉన్నాడు. నా సామిరంగా సినిమా రిలీజ్ తర్వాత వెంటనే సోలో హీరోగా సినిమా చేయాలనుకున్నారు, కానీ కుదరలేదు. ఈ మధ్య 1-2 కథలు విని ఫైనల్ చేశారని తెలిసింది. ప్రస్తుతం ఈ కథలపై కసరత్తు జరుగుతుందట. త్వరలోనే నాగార్జున సోలో హీరోగా సినిమాని సెట్స్ పైకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. ఈసారి సోలో హీరోగా బిగ్గెస్ట్ హిట్ సాధించేలా కథను రెడీ చేస్తున్నారట. కాలీవుడ్ డైరెక్టర్ నవీన్ తో సినిమా అంటూ గత కొన్ని రోజులుగా అటు కాలీవుడ్, ఇటు టాలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పై క్లారిటీ వస్తుందని సమాచారం. అయితే ఎవరితో సినిమా చేసినా సంక్రాంతికి టార్గెట్ గా చేయనున్నారని టాక్. ఇక అఖిల్ విషయానికి వస్తే, ఏజెంట్ సినిమా రిలీజ్ అయి 2 ఏళ్లైంది. ఇంతవరకు కొత్త సినిమా అయితే రిలీజ్ కాలేదు. ఇటీవల వినరో భాగ్యము విష్ణు కథ డైరెక్టర్ మురళీ కిషోర్ అబ్బూరుతో సినిమా స్టార్ట్ చేశాడు అఖిల్. ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటుంది ఈ మూవీ. చిత్తూరు బ్యాక్ డ్రాప్ లో రూపొందే ఈ సినిమాలో అఖిల్ కు జంటగా కిసిక్ బ్యూటీ శ్రీలీల నటిస్తుంది. దీనికి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలనేది ప్లాన్ అని సమాచారం. దీంతో నాగ్, అఖిల్ ఈ ఇద్దరిలో సంక్రాంతికి వచ్చేది ఎవరు అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. మరి క్లారిటీ రావాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.